బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక క్యాడర్లు నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. 1975 నాటి పాత విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 పేరుతో జారీ అయిన కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల డైరెక్టర్ రిక్రూట్మెంట్లో 95% పోస్టులను స్థానిక అభ్యర్థులకే రిజర్వ్ చేయనున్నారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులకు ఈ నిబంధన వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థి నిర్వచనాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత అర్హత పరీక్షకు హాజరైన విద్యా సంవత్సరంతో ముగిసేలా వరుసగా 4 విద్యా సంవత్సరాలు స్థానిక ప్రాంతంలోని విద్యా సంస్థల్లో చదివిన వారిని లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. కొత్త విధానం ప్రకారం క్యాడర్లను 3 స్థాయిలుగా వర్గీకరించారు. జూనియర్ అసిస్టెంట్, తత్సమాన స్థాయి పోస్టులను జిల్లా క్యాడర్గా, ఆపై సూపరింటెండెంట్, ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ స్థాయి పోస్టులను జోనల్ క్యాడర్గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్గా నిర్ధారించారు. ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ సివిల్ పోస్టులను స్థానిక క్యాడర్లుగా విభజించే ప్రక్రియను 27 నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D కింద ఈ కొత్త ఉత్తర్వులను అమలు చేస్తున్నారు.